హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 57 చూసే ముందు పార్ట్ 56 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నీ చెల్లినా అంటూ నొసలు ముడివేసి, యు మీన్ పల్లవి, తన గురించి మాట్లాడుతున్నావా అని అడిగాడు. ఎస్, తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. తనకు మొన్నే విడాకులు కూడా అయిపోయాయి. మొన్ననే లాస్ట్ 2 months బ్యాక్ విడాకులు వచ్చేసాయి. నిన్ననే తనను కూర్చోబెట్టి నీ గురించి మాట్లాడాను. తన బాధ అంతా ఒక్కటే, నువ్వు తన కొడుకుని నీ కొడుకుగా యాక్సెప్ట్ చేస్తావా లేదా అని. అంతే. ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా సరే, జస్ట్ సొసైటీలో ఒక స్థానం కల్పిస్తే చాలు. తనకు నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే అని అనడంతో, వద్దు, అస్సలే వద్దు, తను ఆల్రెడీ లైఫ్లో చాలా దెబ్బతిన్న అమ్మాయి. నన్ను చేసుకోవడం వద్దు, నేను అసలే మంచివాడిని కాదు. నా పాస్ట్ గురించి తెలిసి కూడా నువ్వు ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నావో చెప్పు అని అనగానే, నేను ఎప్పుడో ఏదో నువ్వు ఎలానో ఒప్పుకోవని మాట మనసు కన్నాను. తను చాలా మంచిది, నేను తనకి కరెక్ట్ కాదు అంటున్న రాబర్ట్ ఫీలింగ్ అర్థం చేసుకొని, నేను పల్లవిని ఎక్కడ ఫోర్స్ చేశానో అని ఇలా మాట్లాడుతున్నావని నాకు తెలుసు రాబర్ట్. ఆ రోజు నీ కళ్ళలో తనపై ఇష్టం కనపడింది. పర్వాలేదు, నువ్వు నన్ను నమ్మచ్చు. నేను తనను వివరించి చెప్పాను తప్ప ఫోర్స్ చేయలేదు. నా చెల్లి అయితే ఒప్పుకుంది. డోంట్ వరీ, నేను తనను ఎక్కువగా బలవంత పెట్టలేదు. నీ గురించి నాకున్న అభిప్రాయం చెప్పాను. తను చెప్పగానే ఒప్పుకుంది అని అబద్ధం చెప్పలేను, కానీ బట్ కన్విన్స్ అయింది. మేబీ ఇష్టం ఉండే ఒప్పుకుంది. నేనైతే ఎక్కువ బలవంతం చేయలేదు, కానీ నాదొక్కటే రిక్వెస్ట్ అని అన్నాడు జ్వలంత్. ఏంటి అన్నట్టుగా రాబర్ట్ చూడగా, నీకు తెలుసు కదా తనకు ఒక బాబు ఉన్నాడని. ఆ బాబుకు నువ్వు తండ్రి ప్రేమ పంచగలవా? తను నీ నుండి ఆ ప్రేమను కోరుకోవడం లేదు, కానీ ఒక అన్నగా తన కొడుకుకి ఆ ప్రేమ దక్కాలని నేను తన కోసం కోరుకుంటున్నాను అని అనడంతో రాబర్ట్ సైలెంట్ అయిపోగా, నాకు తెలుసు అది చాలా కష్టమని. బట్ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు తనను పూర్తిగా తండ్రిగా చూడకపోయినా పర్వాలేదు, కానీ అసహ్యించుకోకుండా ఉంటే చాలు. తనకు పల్లవి ప్రేమ దొరుకుతుంది. నీ ఇంట్లో స్థానం దొరికితే వాడికంటూ సమాజంలో కూడా ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఉంటుంది. అంతేకాకుండా నీకు తెలుసు సమాజంలో ఇలాంటి దిక్కులేని వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తారు అని. పల్లవి నా ఇంట్లో జీవితాంతం ఉంచుకోవచ్చు, కానీ తనకు తోడుని మాత్రం నేను ఇవ్వలేను కదా. ఆ తోడు నువ్వు అవ్వాలని నేను ఆశపడుతున్నాను. అన్నగా, తండ్రిగా, తల్లిగా, తోబుట్టువుగా మేము ఎంత ప్రేమను పంచినప్పటికీ చివరిగా తను అన్నీ పంచుకునేది తన లైఫ్ పార్ట్నర్తో మాత్రమే. అలాంటి పార్ట్నర్ నువ్వు కావాలని కోరుకుంటున్నాను అని అనగానే, నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఆ రోజు నేను అలా అన్నానని ఈ నిర్ణయం తీసుకున్నావా అని అడిగాడు రాబర్ట్. నిజం చెప్పాలంటే నా మనసులో బీజం ఆ రోజే పడింది. నువ్వు అన్న తర్వాత నేను కూడా ఆలోచించాను. ఇన్ని రోజులు ఆగడానికి కారణం కూడా పల్లవికి అఫీషియల్గా విడాకులు రావాలనే ఉద్దేశంతో. ఇప్పుడు తనకు విడాకులు వచ్చేసాయి. సో తను కూడా పెళ్ళికి రెడీగానే ఉంది. ఇంతకీ నీ నిర్ణయం పైన ఆధారపడి ఉంది ఏదైనా అని చెప్పగా, వద్దు, ఇది కరెక్ట్ కాదేమో. నువ్వు నా మీద జాలిపడి పెళ్లి చేయాలనుకుంటున్నావని నాకు అర్థమవుతుంది. నాకు జాలి అవసరం లేదు అని అనగానే, నువ్వు జాలి అని ఎందుకు అనుకుంటున్నావు? నీ పైన ఇష్టం అనుకోవచ్చు కదా. నా స్నేహితుడు అలాగే నా చెల్లెలు ఇద్దరూ హ్యాపీగా ఉంటారని నేను స్వార్థంతో ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకోవచ్చు కదా అని అన్నాడు జ్వలంత్. అయినా సరే నా వల్ల కాదు అని అనగానే, ఎందుకు? పల్లవికి కొడుకున్నాడు అని, తను ఇంతకుముందు ఇంకొకరి భార్య అనే కారణంతో వద్దంటున్నావా అని అడిగాడు. అయ్యో అలా కాదు అని అనగానే, ఒక్క విషయం చెప్తాను అంటూ పల్లవి పాస్ట్ గురించి, తన భర్త గురించి, తనని ఎలా టార్చర్ చేసేవాడో చెప్పి వాళ్ళిద్దరి మధ్య సంబంధం పెద్దగా లేదు. ఒక అన్నయ్యగా తన గురించి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను, కానీ నువ్వు అర్థం చేసుకుంటావని ఆలోచిస్తున్నాను అని అనడంతో, నేను అలా ఆలోచించేవాడిని కాదు. నేను కూడా చాలామంది అమ్మాయిలతో తిరిగిన వాడినే. నేను అలా ఆలోచిస్తే నేను మనిషిని అవను అని అనడంతో, మరి ఇంకేంటి అని అడిగాడు. నా పైన నాకే నమ్మకం లేదు అని చెప్పగానే, నీ పైన నాకు నమ్మకం ఉంది. అందుకే కదా నా చెల్లి జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేస్తావో, లేకుంటే నా నమ్మకాన్ని కరెక్ట్ అని అందరి ముందు నేను తలెత్తుకునేలా చేస్తావో నీ ఇష్టం. నీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. నా నిర్ణయానికి నా కుటుంబం మొత్తం అగెనిస్ట్గా ఉంది. ఆరాధ్య, మా నాన్న, అమ్మ ఒక్కరేమిటి, ఒక్కరు కూడా నాకు సపోర్ట్గా లేరు. కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది.
నా స్నేహం మీద నమ్మకం ఉంది, నా స్నేహితుడి మీద నమ్మకం ఉంది. అదే నమ్మకంతో నేను నా చెల్లి పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నాను అని అన్నాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఒక 2 గంటలు వాగ్వివాదం తర్వాత, సరే మరి నీ ఇష్టం అని అనడంతో, సరే నేను పంతులు గారితో ఆల్రెడీ ముహూర్తం చూపించేశాను, ఈ ఫ్రైడే ఒక మంచి ముహూర్తం ఉందట అని అనగానే, నాకు ఇలాంటి ముహూర్తాల మీద నమ్మకం లేదని నీకు తెలుసు కదా అని అనగానే, ఓకే మరి క్రిస్టియన్ మ్యారేజ్కి ఓకేనా అని, అలాగే అని దానికంటే ముందు నేను ఒకసారి పల్లవితో మాట్లాడాలి అని అన్నాడు రాబర్ట్. ఏం మాట్లాడతావు అని అడిగాడు. అరే బాబా, ఏదో ఒకటి మాట్లాడతాను, నేనేం మాట్లాడతాను కూడా నీకే చెప్పాలా అని అడగడంతో, మళ్ళీ నువ్వు ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా వాగి ఒప్పుకున్న పల్లవి వద్దు అని అనేలా చేస్తావేమోనని నా భయం అని అనడంతో, డోంట్ వరీ అని నవ్వగా, ఇప్పుడు ఒక పెగ్గు వేద్దామా అని అన్నాడు జ్వలంత్. ఓహో, ఇప్పుడే మధ్యాహ్నమే రెడీనా అని అనగానే, మరీ మస్తు ఖుషిగా ఉన్నాను అంటూ రాబర్ట్ని హత్తుకుని థ్యాంక్ యూ సో మచ్ అని అనడంతో, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అని అనగానే, ఎంతైనా ఫ్రెండ్వి కదా, ఆలోచించక తప్పడం లేదు మరి అని అన్నాడు జ్వలంత్. అలా రాబర్ట్ తన ప్రపోజల్ని ఒప్పుకున్న తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ఆఫీస్ విషయాలు, కాసేపు బయట విషయాలు, బిజినెస్ విషయాలు అన్నీ మాట్లాడుకొని ఆ 2 పెగ్గులు వేసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు జ్వలంత్. ఎందుకంటే తాగిన ఏ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి అని జ్వలంత్ మనసులో ఉండదు కాబట్టి. తను ఆరాధ్య గురించి తలుచుకున్న సమయంలో కూడా ఆఫీస్లో తన పర్సనల్ రూమ్లో మాత్రమే ఉండేవాడు. కానీ తాగిన తర్వాత తన చైర్లో అస్సలు కూర్చునేవాడే కాదు. అలా ఇంటికి త్వరగా వచ్చిన భర్తను చూసిన ఆరాధ్య, కొడుకును చూసిన సునంద గారు ఆశ్చర్యపోగా, నేను ఒక మీటింగ్ కోసం బయటకు వెళ్ళాను, ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం ఎందుకని ఇటే వచ్చేసాను అని తల్లికి చెప్పి గదిలోకి వెళ్ళి భార్యకు విషయం చెప్పగా చిరుకోపంగా చూసింది ఆరాధ్య. ఇంకా తనను ప్రసన్నం చేసుకొని తన కోపం పోయే వరకు బుజ్జగించి ఓదార్చి అక్కును చేర్చుకునేసరికి అతని తల ప్రాణం తోకగొచ్చింది. అలా మరునాడు పల్లవిని పిలుచుకొని ముందు రోజు తన రాబర్ట్తో మాట్లాడిన విషయం, తను ఎస్ అన్న విషయం చెప్పి, ఒకసారి నీతో ఏదో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు, ఏం మాట్లాడతాడో చూద్దాము అని చెప్పడంతో పల్లవి సరే అని తాను కూడా ఒకసారి మాట్లాడతాను అని చెప్పడంతో, అతనికి నా తరపు విషయాలు చెప్పేవి ఉన్నాయి అన్నయ్య అని చెప్పగా, నువ్వు ఏం మాట్లాడాలి అనుకున్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేసే, నీ మనసులో ఏది ఉందో అది చెప్పేసే, మళ్ళీ తర్వాత ఆ రోజు అయ్యో నేను ఆ రోజు ఇలా మాట్లాడాల్సింది కదా అని రిగ్రెట్ ఫీలింగ్ నీకు ఉండకూడదు అని చెప్పడంతో అలాగే అని అంది పల్లవి. అలా ఆ రోజు సాయంత్రమే వాళ్ళిద్దరికీ మీటింగ్ అరేంజ్ చేయగా ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చున్నారు. కాఫీ కావాలా టీ కావాలా అని అడిగాడు రాబర్ట్. కాఫీ తాగుతాను అని చెప్పడంతో, ఒక టీ ఒక కాఫీ అని రాబర్ట్ మొదటిగా మాట్లాడుతూ, మీ అన్నయ్య పెట్టిన ప్రపోజల్ గురించి తెలుసు కదా అని అనగానే, అవును అని అంది పల్లవి. నిజంగా ఆ ప్రపోజల్ని నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా లేదా మీ అన్నయ్య ఫోర్స్ వల్ల ఒప్పుకున్నావా? ఏది ఉన్నా డైరెక్ట్గా చెప్పు సరేనా? మనసులో ఒకటి పెట్టుకొని మాత్రం బయటకి ఇంకొకటి చెప్పకు. నాకు అలా అస్సలు ఇష్టం ఉండదు. ఇది మన జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి డైరెక్ట్ అయిపోవడమే బెటర్ అని అడిగాడు రాబర్ట్. దానికి పల్లవి సమాధానం చెప్తూ, మొదటగా చెప్పాలంటే అన్నయ్య ఫోర్స్ వల్లే ఒప్పుకున్నాను. నాకు మ్యారేజెస్ పైన నమ్మకం లేదు. మీకు తెలుసు అనుకుంటా, నాకు అమ్మ నాన్న నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అండ్ నేను మీతో పెళ్ళికి ఒప్పుకోవడానికంటే ముందు నేను నా ఫస్ట్ హస్బెండ్తో ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకున్నానో మీకు చెప్పాలి అని అనడంతో, నాకు అవన్నీ అవసరం లేదు పల్లవి అని అన్నాడు రాబర్ట్. నీకు అనవసరమే కావచ్చు, కానీ చెప్పడం నాకు అవసరం, నా బాధ్యత. నాన్న పరిస్థితి బాగా లేనప్పుడు నాకు పెళ్లి చేయాలనుకున్నారు. ముందు వెనుక ఏది చూడకుండా చేసేశారు. నాన్న అమ్మ ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు. ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో అప్పటి నుండి నాకు నరకం కనిపించడం స్టార్ట్ అయింది. డబ్బు కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళమనే మనస్తత్వం కలవాడు. 24 గంటలు నేను సంపాదించే డబ్బుపైనే అతని ఆశ. అంతేకాని మనిషిగా నేను ఎలా ఉన్నాను, కనీసం తిన్నానా లేదా అనేది కూడా అతనికి అనవసరం. డబ్బు ఉంటే ఏదైనా ఉన్నట్టే. ఇలాంటి పరిస్థితుల మధ్య
నాకు కొడుకు పుట్టాడు. వాడు పుట్టాక నా పరిస్థితి ఇంకా అధ్వానంగా మారింది. నా ఖర్చుతో పాటు వాడి ఖర్చు నేను భరించాల్సి వచ్చింది. నా కొడుకు కోసం నేను అదనంగా ఖర్చు పెట్టుకునేదాన్ని. కానీ నేను నా జీతం మొత్తం వాడికే ఇచ్చేసి ప్రతి రూపాయి వాడి దగ్గర నుండి నా కడుపు కోసం అడుక్కోవాలి. 5 రూపాయల చాక్లెట్ కొనుక్కోవాలి అన్నా కూడా ఎందుకు, అవసరమా వాడికి, ఎక్కువ గారాబం చేస్తున్నావు, చెడగొడుతున్నావు, డబ్బు విలువ తెలియటం లేదు అని అరిచేవాడు. ఇంకా 1 కాదు 2 కాదు, తిన్నా తప్పే, నిలబడినా తప్పే, కూర్చున్న తప్పే, కూర్చుకపోయినా తప్పే, ప్రతిదీ భరించాను. నాన్న అమ్మ ఉన్నంతకాలం భరించాను, సహించాను. వాళ్ళకి ఎప్పుడూ చెప్పలేదు. కోర్స్ వాళ్ళు ఉన్నప్పుడు అతని అరాచకం అంతగా లేకుండేది. కానీ ఎప్పుడైతే అతని ప్రవర్తన నేను ఊహించిన దానికంటే అధిగమించిందో, నేను భరించేదాన్ని దాటిపోయిందో, ఇంకా భరించదలుచుకోలేదు అనుకున్నాను. బయటకు వచ్చేసాను. మీ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు అని అనడంతో ఎస్, డబ్బు కోసం మీరు చెప్పిన పనిని ఒప్పుకున్నాను. ఎందుకంటే ఒక్కసారి తప్పు చేస్తే నా కొడుకుని నేను జీవితాంతం ఆనందంగా చూసుకోవచ్చు అనే భరోసా కోసం. నేను ఇప్పటి వరకు మా అన్నయ్యకి కూడా చెప్పలేదు. నేను ఉంటున్న ఇంటి దగ్గరికి వచ్చి ప్రతిరోజు గొడవ చేసేవాడు. ఒకవేళ అతని దగ్గరికి వెళ్ళకపోతే ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తాను అని బెదిరించేవాడు. ఆ తర్వాత అతనికి నాకంటే డబ్బున్న అమ్మాయి దొరికినట్లుంది. కొద్ది రోజులు నన్నైతే వదిలేశాడు. బట్ అతని ఆలోచన ఎప్పుడు మారుతుందో తెలియదు కదా. అందుకే మీరు ఒకవేళ నాకు డబ్బు ఇస్తే ఆ డబ్బుతో నాకు వచ్చే భరోసా వల్ల ఈ ఊరిని వదిలి ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకున్నాను. ఆ ఒక్క కారణంతోనే జ్వలంత్ గారి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాను. అంతే తప్ప ఏదో డబ్బు మీద వ్యామోహంతో కాదు అని అనడంతో ఇట్స్ ఓకే పల్లవి, అందులో నా తప్పు కూడా చాలానే ఉంది. నేను నిన్ను బెదిరించాను కదా, నేను నిన్ను బెదిరించడం వల్లే కదా నువ్వు వెళ్ళిపోయావు. సో దానికి నేను నిన్ను తప్పు పట్టడం లేదు అని అనడంతో ఇక మీ విషయానికి వస్తే నాకు ప్రస్తుతానికి నాకంటూ ఎవ్వరూ లేరు. అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. భర్తతో విడాకులు తీసుకున్నాను. తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అలాంటి నా లైఫ్లోకి ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో తెలియదు. అన్నయ్య అనుకుంటూ నా జీవితంలోకి వచ్చాడు. కోర్స్ దానికి కూడా నేను మీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు నన్ను పంపించి ఉండకపోయి ఉంటే నేను అన్నయ్యను కలిసేదాన్ని కాదు. తన తల్లిదండ్రులు నా తల్లిదండ్రుల్లాగా నాకు ప్రేమను పంచుతున్నారు. అతని భార్య నాకు ఒక తోబుట్టులా నన్ను చూసుకుంటూ ఉంది. అలాంటి అతను వచ్చి మీపై భరోసా ఉంది, మీపై నమ్మకం ఉంది కాబట్టి ఒక్కసారి నన్ను నమ్ము అని చెప్పినప్పుడు అతని మాటను కాదనలేకపోయాను. నా జీవితం ఎలానో చేయి జారిపోయింది. ఇప్పుడు నాకంటూ భవిష్యత్తు కూడా ఏమీ లేదు. కానీ నాకున్నది నా కొడుకు మాత్రమే. ఏదో చిన్న ఆశ, మీకు వాడు నచ్చినా నచ్చకపోయినా ప్రపంచానికి కూడా వాడికంటూ ఒక తండ్రి ఉన్నాడు అని తెలియడం కోసం. వాడికి మీరు ప్రేమను పంచాల్సిన అవసరం లేదు, కానీ వాడిని మీరు బాధ పెట్టకుండా ఉంటే అంతే చాలు. నాకు తల్లి ప్రేమను తండ్రి ప్రేమను పంచడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఆడదానికి మగ దిక్కు లేదు అని అంటే ప్రతి ఒక్కరికి అలసుగా మారిపోతుంది అంటూ జ్వలంత్ తనకు చెప్పిన మాటలన్నీ చెప్పి, మీ ఇద్దరి మధ్య ఎంతో వివాదం ఉండే మీ ఇద్దరు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళారు అని కూడా నాకు తెలుసు. ప్రాజెక్ట్లో కూడా ఏదో ప్రాబ్లం అయ్యిందని తర్వాత అనంత్ గారు మిమ్మల్ని బెదిరించి ప్రాజెక్ట్ నుండి మీరు తప్పుకునేలా చేశారు అని తెలిసింది. కానీ ఆ తర్వాత అన్నయ్య వాళ్ళ నాన్నతో మాట్లాడి మీపై ఉన్న నిషేధాన్ని ఎత్తించేలా చేశాడు. అతను మిమ్మల్ని నమ్ముతున్నాడు అంటే తప్పకుండా నేను నమ్మగలను. ఆ ఒక్క కారణంతోనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ అంతకంటే ముందు మీ అభిప్రాయం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి విడాకులు తీసుకొని ఒక కొడుకున్న అమ్మాయిని కాబట్టి అని అనడంతో, నీకు ఒక విషయం తెలుసా, నేను ఆరాధ్యను ఇష్టపడ్డాను అని అన్నాడు. తెలుసు, తన కోసమే కదా నన్ను పంపించింది అని పల్లవి చెప్పడంతో కోర్స్ మొదట జ్వలంత్ మీద కోపంతో ఇష్టపడ్డాను. కానీ తర్వాత తెలియకుండానే ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. బట్ ప్రేమకు కూడా ఒక లిమిట్ ఉంటుందని నాకు తర్వాతే అర్థమైంది.
పెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎవరైనా సరే చెప్పుతో కొడతారు కదా. నేను జ్వలంతో మాట్లాడేటప్పుడు నన్నెవరు చేసుకుంటారు, నీకే కనుక ఒక చెల్లి ఉంటే నాకు ఇస్తావా, నాలాంటి వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా నన్ను ఎవ్వరు నమ్మరు, ఇవ్వరు, నన్ను పెళ్లి చేసుకోరు అని నేనేదో క్యాజువల్గా అడిగాను పల్లవి. అంతే తప్పించి నీ పైన నాకు నిజంగా కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా నా పైన చాలా నమ్మకం పెట్టుకున్నాడని, ఆ నమ్మకం కోసమైనా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అనడంతో అలాగే అని అంది పల్లవి. కానీ నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి నీకు ఓకే అయితేనే అని చెప్పాడు. నీకు మనస్ఫూర్తిగా సమ్మతం అనిపిస్తేనే ముందుకు వెళ్దాము, లేదా ఈ పెళ్ళిని నేనే చేసుకోను అంటూ జ్వలం దగ్గర నేనే క్యాన్సిల్ చేసేస్తాను. నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. కానీ నేను ఈ పెళ్ళిని మోసంతో చేసుకోవాలి అని అనుకోవడం లేదు. కాబట్టి నాకున్న కండిషన్స్ అన్నీ ముందుగానే చెప్తున్నాను. నీకు ఇష్టమైతేనే ఒప్పుకో, లేదా నా మొహం పైనే మొహమాటం లేకుండా చెప్పు అని అనగానే ఏంటి ఆ కండిషన్స్ అని అడిగింది పల్లవి. మరి రాబర్ట్ పల్లవితో చెప్పే ఆ కండిషన్స్ ఏమిటి, అవి విన్న తర్వాత కూడా పల్లవి ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా? పల్లవి లైఫ్ ఎలా ఉండబోతోంది? జ్వలం డెసిషన్ కరెక్టేనా? అనంత్ అండ్ సునంద గారి డెసిషన్ ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.